తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా తరహా చర్యలు కొనసాగుతున్నాయి. వనపర్తిలో అక్రమ కట్టడాలపై అధికారులు ఫోకస్ చేశారు. సుమారుగా 4 చెరువుల్లో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఉన్నటువంటి నిర్మాణాలకి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. వనపర్తిలోని మర్రికుంట, తాళ్ల చెరువు, అమ్మ చెరువు, నల్ల చెరువు ఈ 4 చెరువు పరిధిలోని సుమారుగా 15 ఇండ్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. మర్రికుంట చెరువులో సుమారుగా 9 ఇండ్లు ఉన్నాయి. ఇక తాళ్ల చెరువులో పరిధిలో సుమారుగా 6 ఇండ్లు ఉన్నాయి. వీటన్నిటికీ కూడా నోటీసులు జారీ చేశారు. మరోవైపు నల్ల చెరువు ఎఫ్టీఎల్ పరిధిని కూడా పరిశీలించారు అధికారులు. ప్రస్తుతం ఎవరికైతే నోటీసులు జారీ అయ్యాయో వారికి సంబంధించినటువంటి బాధితులు ఆందోళన చెందుతున్నారు. చెరువుల పరిధిలో వెలిసినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లను కూడా ప్రస్తుతం అధికారులు పర్యవేక్షిస్తున్నారు. సో హైడ్రా ఏ రకంగా అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఓవరాల్ ఔటర్ రింగ్ రోడ్ లిమిట్స్ పరిధిలో ఏ స్థాయిలో అయితే వారు అక్రమ కట్టడాలని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ వంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేస్తున్నారో అదే స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే వనపర్తికి సంబంధించి మున్సిపల్ అధికారులు కొన్ని 4 చెరువులను కూడా వారందరూ పరిశీలించారు. ఈ 4 చెరువుల్లో మర్రికుంట, ఆ తర్వాత నల్ల చెరువు, అమ్మ చెరువు, తాళ్ల చెరువులు ఉన్నాయి. ఈ చెరువుల పరిధిలో 15 అక్రమ నిర్మాణాలు గుర్తించారు. వాటన్నిటి కూడా నోటీసులు జారీ చేశారు. సో త్వరలోనే కూల్చే అవకాశం కూడా కనబడుతోంది. అంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెరువులను పునరుద్ధరించే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమగ్నమయ్యారు. సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఎస్ మణికంఠ, సో ప్రెసెంట్ హైడ్రా కేవలం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో మాత్రమే విస్తరించి ఉంది. ఏ స్థాయిలో ఇక్కడ సంచలనం క్రియేట్ చేస్తుందో చూస్తున్నాం. ఇదే పరిస్థితి సేమ్ జిల్లాలో వ్యాపించింది. ప్రస్తుతం వనపర్తి జిల్లాకు సంబంధించి వనపర్తి మున్సిపాలిటీలో కూడా 4 చెరువుల్ని పరిరక్షించే పనిలో ఉన్నారు. సో ఇంతకు అక్కడ ఎటువంటి నిర్మాణాలు ఉన్నాయి, వారికి పట్టాలు ఉన్నాయా, ఎన్నేళ్ళుగా అక్కడ నివాసం ఉంటున్నారు? మొత్తానికి మహబూబ్నగర్ జిల్లాలో కూడా హైడ్రా తరహాలో కూల్చివేతలకు రంగం సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ గుండెల్లో కూడా గుబులు పుట్టుకొస్తున్నటువంటి పరిస్థితి ఇటీవలనే చూసాము. మహబూబ్నగర్ జిల్లాలో జిల్లా కేంద్రంలోని 523 సర్వే నెంబర్లో అక్రమంగా వెలిసిన ఇల్లు అంటూ కూడా దాదాపుగా 75 ఇళ్లను కూడా పూర్తిగా అధికారులు నేలమట్టం చేసినటువంటి పరిస్థితి. తాజాగా వనపర్తి జిల్లాలో సైతం హైడ్రా తరహాలో కూల్చివేతలకు రంగం సిద్ధం చేశారు. అక్కడ ఏదైతే బఫర్ జోన్ కావచ్చు, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి 15 ఇళ్లకన్నిటికీ కూడా అధికారులు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. వనపర్తి జిల్లా కేంద్రంలో 4 చెరువులు ఉన్నాయి. నల్లకుంట చెరువు, నల్ల చెరువు, అమ్మ చెరువు, అదేవిధంగా మర్రికుంట. సో మొత్తానికి 4 చెరువులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ కూడా 4 చెరువులను కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ఏ రకమైనటువంటి అక్రమ కట్టడాలు ఉన్నాయి, గతంలో ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఆక్రమణదారులు ఆక్రమణ చేయడం జరిగింది అనేటటువంటి కోణంలో పూర్తి స్థాయిలో అధికారులు అక్కడ పరిశీలించడం జరిగింది. చెరువును ఆనుకొని నిర్మించినటువంటి ఓ కాంపౌండ్ వాల్ లాంటి ప్రహరీ గోడను కూడా పూర్తి స్థాయిలో కూల్చివేసినటువంటి పరిస్థితి. పూర్తిగా వనపర్తి జిల్లాలో ఉన్నటువంటి 4 చెరువుల పరిధి అంతటిని కూడా పరిరక్షించడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే 4 చెరువుల దగ్గర కూడా అధికారులు పరిశీలించడం జరిగింది. 15 ఇళ్లకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఎటువంటి పట్టాలు ఉన్నాయి తమ దగ్గర అనేటటువంటి అన్ని విషయాలను కూడా అధికారులకు తెలియాలంటూ కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో 15 ఇళ్లకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 4 చెరువుల పరిధిలో కేవలం 2 చెరువుల పరిధిలో ఉన్నటువంటి 15 ఇళ్లకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి 4 చెరువుల పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంతమంది వెంచర్లు వేశారు, ఎంతమంది ప్లాట్లు ఉన్నారు, ఎంతమంది ఆక్రమణదారులు ఉన్నారు అనేటటువంటి కోణంలో కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన నేపథ్యంలో అటు ఆక్రమణదారుల గుండెల్లో మాత్రం రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో హైడ్రా సంచలనం సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాల్లో కూడా పూర్తిగా చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారందరిపై కూడా ఉక్కు పాదం మోపాలి, అక్రమ కట్టడాలన్నింటినీ కూడా కూల్చివేయాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వనపర్తి జిల్లాలో అధికారులు అలర్ట్ అయిపోయారు. పూర్తిగా జిల్లాలో ఉన్నటువంటి 4 చెరువులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలో చెరువు ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రస్తుతం టెన్షన్ చుట్టుకుంది. వారందరికీ కూడా 15 ఇళ్లకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో చాలా వరకు అక్కడ అక్రమ వెంచర్లు కూడా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. సో అక్రమ వెంచర్లు కావచ్చు, అదేవిధంగా
పూర్తి స్థాయిలో ఎవరైతే ప్లాటింగ్ కొనుగోలు చేసిన వారు కావచ్చు వారందరికీ కూడా దడ పుడుతున్నటువంటి పరిస్థితి. ఆ 4 చెరువులు గతంలో ఎంత పరిధి ఉంది, ఇప్పుడు FTL బఫర్ జోన్లలో ఎన్ని వెంచర్లు వెలిచాయి, ఎన్ని అక్రమ కట్టడాలు వెలిచాయనే కోణంలో అధికారులు అన్ని రకాల కోణాలలో కూడా విచారణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ కట్టడాలు కావచ్చు, అక్రమ ప్లాటింగ్ కావచ్చు, అక్రమ వెంచర్లపై కూడా పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపుతామంటూ కూడా అధికారులు చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తానికి వనపర్తిలో కూడా అక్రమ కట్టడాలను కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మనోజ్. రైట్ మణికంఠ. సో మొత్తం మీద హైడ్రా తరహాలోనే జిల్లాలకు కూడా వ్యాపించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్లే చెరువులని కుంటలను కాపాడే బాధ్యతలు మీరే తీసుకున్నట్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలోనే జిల్లాల్లో కూడా చెరువులని కుంటల్ని నాలాలను కాపాడే పనిలో పడ్డారు అధికారులు. ఈ నేపథ్యంలోనే వనపర్తి జిల్లాకు సంబంధించినటువంటి వనపర్తి మున్సిపాలిటీలో 4 చెరువులను పరిశీలించారు అధికారులు. మర్రికుంట, తాళ్ల చెరువు, అమ్మ చెరువు, నల్ల చెరువులను పరిశీలించి సుమారుగా ఇక్కడ FTL బఫర్ జోన్లో 15 నిర్మాణాలు గుర్తించి వాటికి నోటీసులు కూడా జారీ చేశారు. త్వరలోనే కూల్చివేసే అవకాశం కూడా కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే కొంత ఆందోళనకరంగా ఉందంటున్నారు బాధితులు. ఎందుకంటే ఇప్పటికే హైడ్రాలో ఏ తరహా హైదరాబాద్లో పరిస్థితి నెలకొన్న చూస్తున్నాం. హైడ్రాకు సంబంధించి ఇక FTL బఫర్ జోన్లో జిల్లాలో కూడా ఉన్నటువంటి నిర్మాణాలను కూల్చివేస్తామని చెప్పి అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఏమవుతుందో అనే ఒక ఆందోళనలో ఉన్నారు బాధితులంతా.